హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. మన శంకర వరప్రసాద్ గారు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అండి. మంచి సంక్రాంతి సినిమా. మెగా నామ సంవత్సరంగా మెగా అభిమానులు అంతా కూడా పేరు పెట్టేశారు ఈ సంవత్సరానికి. సో ఇయర్ స్టార్టింగ్ అనిల్ రావుపూడి ఇచ్చిన ఈ సూపర్ డూపర్ హిట్తో మొదలైపోయిందనే చెప్పాలి. సో ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? డైరెక్షన్ అద్భుతంగా ఉంది, మ్యూజిక్ అదిరిపోయింది, బీజిఎం అసలు వేరే లెవెల్, పాటలు అసలు ఇంకొక లెవెల్. ఇంకా మన వెంకీ మామ అలాగే మన చిరు గారిని ఒకేసారి స్క్రీన్ మీద చూస్తుంటే అసలు కన్నుల పండుగగా ఉందనే చెప్పాలి. సో పండుగకి ఒక పండుగ లాంటి సినిమా ఇచ్చేశారు ఈ పెద్ద పండుగకి. చాలా బాగుంది సినిమా అయితే. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ రిలేషన్స్ గురించి చాలా మంచిగా పాయింట్ చెప్పారు. అలాగే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒక డాడీ, ఒక చూడాలని ఉంది, ఒక గరానా మొగుడు, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్, ఒకటా రెండా చిరంజీవి గారి సినిమాలన్నీ కలిపి ఈ సినిమాలో చూసినంత ఫీలింగ్ కలిగింది. సో ఎస్పెషల్లీ ఈ సింగిల్ స్క్రీన్లో శ్రీరాములు థియేటర్లో సినిమా చూస్తే ఆ మాస్ ఆడియన్స్తో మెగా కల్ట్ ఫ్యాన్స్తో కలిసి సినిమా చూస్తుంటే వచ్చిన ఆనందం ఉంది చూసారా, వేరే లెవెల్ అనమాట. అండ్ మెగా ఫ్యామిలీ కూడా సుష్మితా కొణిదెల గారు, వరుణ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్, ఇలా దిల్ రాజు, అలాగే దిల్ రాజు గారి వైఫ్ అండ్ ప్రొడ్యూసర్స్ అనిల్ రావుపూడి, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మెగా ఫ్యాన్స్తో కలిసి ఇక్కడ సినిమా చూడడం జరిగింది. సో మెగా ఫ్యాన్స్ రియాక్షన్ అయితే అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగే మెగాస్టార్ ఓపెనింగ్ అయితే అద్దరిపోతుంది, ఊహించరు. సో అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓపెనింగ్ సీన్, ఓపెనింగ్ సాంగ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఆ తరువాత స్టోరీని తీసుకెళ్లిన విధానం కావచ్చు, అసలు ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. స్క్రీన్ టైం అనేది తెలియకుండా ఉంది. ఇంతసేపు మేము సినిమా చూసామా, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా తీయొచ్చు కదా అన్నంత ఫీలింగ్ కలిగింది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు వేరే లెవెల్. చిరు టైమింగ్ అయితే ఇంకొక లెవెల్ అనమాట. సో వింటేజ్ చిరుని చూసాము. ఆ స్టెప్స్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, అండ్ ఆ హ్యూమర్ ఏంటి, చిరు టైమింగ్కే బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆ టైమింగ్ని పూర్తిగా వాడుకున్నారు అనిల్ రావుపూడి ఈ సినిమాలో. సో చిరంజీవి గారిని బిగ్ స్క్రీన్ మీద ఆ హ్యూమర్తో చూస్తుంటే ఆ ఫీలింగ్ ఉంది, వేరే లెవెల్ అనమాట. సో ఇందులో చాలా ట్విస్ట్లు, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వెంకీ మామ అండ్ అలాగే చిరు గారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ సీన్స్ అయితే అసలు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ని కలిపి సినిమాలో చూపించారు. సో ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఎలా ఉండబోతుంది అనేది మీ ఊహలకే వదిలేసాము. ఫస్ట్ నుంచి కూడా చాలా మంది ట్రోల్ చేస్తూ వచ్చారు, బట్ అవన్నీ అలా తీసి ఇలా పడేసేయండి. ఎందుకంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము సినిమాకి. సో చాలా మెమరీస్ని, చాలా ఆ ఎక్స్పెక్టేషన్స్ని క్యారీ చేస్తూ ఇంటి వరకు వెళ్తున్నాము. సో ఆ ఎమోషన్ని, అదే కదా అనిల్ రావుపూడి స్పెషల్ అంటే. మరి చిరు గారిని మెస్మరైజ్ చేశారంటే మనమెంత కదా. సో సినిమా అయితే వేరే లెవెల్ అనమాట. అండ్ అలాగే వెంకటేష్ గారు, చిరంజీవి గారు వచ్చిన అంతసేపు కూడా నవ్వుకుంటూనే ఉంటారు. అండ్ వెంకటేష్ గారు అలాగే చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన ఏవైతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అసలు సూపర్బ్ అనమాట. అసలు ఊహించలేదు. అసలు ఆ వింటేజ్ చిరుని చూస్తాము, ఆ సాంగ్స్ వింటాము, చిరంజీవి గారి స్టెప్స్ చూస్తాము, ఫైట్స్ ఏంటి, అస్సలు ఆ యాక్టింగ్ ఏంటి, నయనతార గారి కాంబినేషన్లో వచ్చినప్పుడు ఆ టైమింగ్ ఏంటి, ఇచ్చి పడేశారు. మామ అల్లుళ్ళు కాంబినేషన్ ఇరగదీశారు. సంక్రాంతికి ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. ఖచ్చితంగా అల్లుళ్ళతో కలిసి వెళ్ళి సినిమా చూడండి. ఖచ్చితంగా మామ అల్లుళ్ళు ఒక పాయింట్ నేర్చుకుంటారు, భార్యాభర్తలు ఒక పాయింట్ నేర్చుకుంటారు, ఫాదర్ అండ్ సన్స్, పిల్లలు ఇంటిల్లిపాది కూడా ఒక మంచి మెసేజ్ని ఇంటికి తీసుకుని వెళ్తారు. నేను చెప్పాను కదా, ఒక డాడీ, ఒక చూడాలనుంది, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్, ఒక గరానా మొగుడు, ఇవన్నీ కూడా కలబోసిన మంచి సంక్రాంతి సినిమాని అనిల్ రావుపూడి మనకు అందించేశారు. సో డోంట్ మిస్ టు వాచ్. ఎందుకంటే ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే బోల్డ్ అనే సర్ప్రైజ్లు ఉన్నాయి ఈ సినిమాలో. కాబట్టి డోంట్ మిస్ టు వాచ్. ఈ సంక్రాంతి మెగాస్టార్దే. ప్రౌడ్ టు బి ఏ మెగా ఫ్యాన్ అండ్ ఏ ప్యూర్ సినిమా లవర్ ఈ సినిమా చూసిన తర్వాత. సో ఇది మెగా 9 టీవీ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి. సినిమా అంటే అని చూసి